దేవుణ్ణి ఎలా గుర్తించడం. జ్వరం వచ్చింది ఎలా గుర్తిస్తాం? థర్మామీటర్ ద్వారా. బీపీ ఏమైనా ఉంది ఎలా గుర్తిస్తాం? బీపీ మిషన్ ద్వారా. కాబట్టి ప్రతిదానికి ఏదో ఒక కొలమానం అనేది ఉంటుంది. మరి దేవుణ్ణి ఎలా గుర్తించాలి అన్న దాని కొలమానం ఖురాన్లో ఏం చెప్పబడిందో చూడండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఖుల్ హువల్లాహు అహద్ అంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించండి, దేవుడు ఒక్కడే. 2 అల్లాహు సమద్, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే 2 కానివాడు, ఎవ్వరి మరియు ఎటువంటి అవసరము లేనివాడు. 3 లం యలిద్ వలం యూలద్, ఆయనకు ఏ సంతానము లేదు మరియు ఆయన ఎవ్వరి సంతానము కాదు. 4 వలం యకుల్లహు కుఫువన్ అహద్, మరియు ఆయనకు సాటి మరెవ్వరూ ఈ ప్రపంచంలో లేరు. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో అతను దేవుడిగా గుర్తించండి అని ఖురాన్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఖురాన్ వాక్యాలు 4 వాక్యాలు ఉన్నాయి. ఈ 4 వాక్యాల ద్వారా దేవుణ్ణి గుర్తించవచ్చు. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.